ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొబ్బరి స్వీట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము 2 కప్పులు, తురిమిన బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూను, జీడిపప్పు పలుకులు కొన్ని, ఆవు నెయ్యి 5 టేబుల్ స్పూన్, మామూలు నెయ్యి అయినా వేసుకోవచ్చు, వాటర్ 1/2 కప్పు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు పలుకు వేయించుకుందాం. ఇప్పుడు పొయ్యిపై ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్పు వాటర్ పోసుకుందాం. తురిమిన బెల్లం వేసుకుందాం. బెల్లం పాకం పట్టుకుందామండి. ఇలా పాకం ముదురు పాకం వచ్చేంత వరకు కలపెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ ప్లేట్ రెడీ చేసుకుందామండి. నెయ్యి వేసుకొని ప్లేట్కి కత్తికి నెయ్యి పూసుకుందాం. ఎందుకంటే కట్ చేసుకోవడానికి నెయ్యి పూస్తే స్వీట్ బాగా ఈజీగా వస్తుంది, లేకపోతే అంటుకుపోతుంది ప్లేట్కి. ఇలా మొత్తం ప్లేట్ మొత్తం ఎలా పూసుకుందాం. చూడండి, పాకం తయారవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుందాం. అందులో పాకం వేసుకొని పాకం వచ్చిందో లేదో చూద్దాం. పాకం ఉండలాగా వచ్చిందండి, అంటే పాకం రెడీ అయిపోయింది. ఇలా ఉండలాగా వస్తే పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు తురిమిన కొబ్బరి వేసుకుందాం. తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. బాగా కలిపిప్పాలండి, మొత్తం కలిసేంత వరకు. కొంచెం సేపు దీన్ని ఉడికించుకుందాం. ఇలా కలపెడుతూ ఉండాలండి, పాకం బాగా చిక్కబడిందాక. చూడండి, దగ్గరికి వచ్చేసింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీనిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఉంచిన ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు దీని మీద యాలకుల పొడి చల్లుకుందాం. తర్వాత వేయించిన జీడిపప్పు వేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. బాగా పలుచగా చేసుకొని కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకుందాము. ఈ విధంగా ఉండలు చేసుకుందాం. చూశారు కదండి, ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ కొబ్బరి స్వీట్ తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.